నిషేధంతో ఉన్నటువంటి ఇవి ఉన్నాయి కదా గతంలో ఆక్రమించుకున్నటువంటి ప్రదేశాలు 20 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళందరికీ ఇస్తామన్నారు కదా, అది చేస్తామన్నారు కదా, చేశారు కూడా కదా చాలా మందికి. అవును అవును క్రమబద్ధీకరణ చేశారు. అదేమో అది అయ్యి ఉండొచ్చు మీరు చెప్పిన పదం చూస్తే గనక క్రమబద్ధీకరణే కదా అది. అది పాత ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఇచ్చుంటారు లిస్టు, ఈ లోపు ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ఎంఆర్ఓ వచ్చేటప్పటికి పాత ఎంఆర్ఓ పేరుతో ఇచ్చి ఉండాలి. అప్పుడు అది నకిలీ బావు. పాత ఎంఆర్ఓ సంతకంతో చేశారు కాబట్టి నకిలీ అంటున్నారు, ఒరిజినల్ క్రమబద్ధీకరణ అవుతుంది. అది ఆ సంతకం వీళ్ళు చేసేసారు అనేది వీళ్ళ ఆరోపణ. అదే క్రమబద్ధీకరణ అవుతుంది కదా. ఇప్పుడు అదే కదా మళ్ళీ వీళ్ళు వచ్చాక కూడా మేము కూడా దాన్ని ఎలవ్ చేస్తామని చెప్తున్నారు. కొద్ది రోజులు స్టే ఇచ్చాము కానీ ఎలవ్ చేస్తా ఉంటారు కదా. అంటే అప్పుడు మీరు చెప్పినట్టు కాలువగట్లు, శ్మశాన స్థలాలు ఇవన్నీ కూడా అయ్యి ఉండొచ్చు. అవును అవును అవేంటంటే ఎప్పుడో ఖాళీగా ప్రభుత్వ స్థలం దొరికితే చిన్న గుడిసేసుకుని ఆ గుడిసి నుంచి రేకుల నుంచి పెంకులు ఎయ్యి పన్ను కట్టడం బిగించేస్తారు. అంటే వచ్చిన కాలనీ లాగా తయారైపోయి అక్కడ రోడ్డు వేస్తారు, మంచినీళ్ళు ఇస్తారు, కరెంట్ ఇస్తారు, ఇవన్నిటి కట్టి పన్ను కట్టించుకుంటారు. ఇవి ఆక్రమణల్లో క్రమబద్ధీకరణ ఓ రకంగా. మీకు ఎందుకు సార్ ఇప్పుడు వారం దిగిన తర్వాత అక్కడ మణిపాల హాస్పిటల్ పక్కన మహానాడు రోడ్డు అని ఒక రోడ్డు ఉంటుంది తాడేపల్లిలో. మీకు ఇటువైపు ఇది ఓకే, అటువైపు కృష్ణానది వైపు అదంతా గట్టే. అక్కడ అందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చేసి ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్లు కట్టలేదు అనుకోండి, కానీ 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్లు కట్టేశారు అక్కడ. అంతే ఇటువైపునైతే అపార్ట్మెంట్లు కట్టారు రోడ్డు అవతల. ఈ గట్టు మీద మాత్రం అంటే కృష్ణానది ప్రవహించే సైడ్ మాత్రం మొత్తం అంతా అక్కడ మీకు అక్కడ నుంచి చూస్తే 2 అడుగులే నది, పెద్ద దూరం కూడా ఉండదు. అక్కడ ఆ ఏరియా అంతా కూడా నాకు తెలిసి ఉన్నాను కూడా పెద్ద కాదు. మరి అదంతా గట్టే కదా అలా అనుకుంటే అది అవన్నీ టీడీపీ హయాంలో ఇచ్చారట కదా. ఇచ్చారు కాబట్టి కదా అక్కడ మహానాడు రోడ్డు అని కూడా పేరు పెట్టారు కదా దానికి. అవును ఆ రోడ్డు అంతా అదే అది క్రమబద్ధీకరణ అవుతుంది. క్రమబద్ధీకరణ అంటే ఆక్రమించుకున్నటువంటి స్థలాలకి సంబంధించినటువంటి